ఇప్పుడు మనకి ఏమంటే Maven is a build automation tool for Java. Tomcat is a web application server. Maven ఇచ్చిన ఆర్టిఫాక్ట్ అంటే ఫైనల్ ప్రోడక్ట్. మన దీంట్లో ఏదంటే SSP క్విక్ టర్న్ .var ఫైనల్ ప్రోడక్ట్. దీన్ని తీసుకొని Tomcat ఇన్స్టాల్ చేసిన వెంటనే ఒక పాత్ వస్తుంది. యూజువల్లీ డిప్లాయ్మెంట్ డైరెక్టరీస్ అంటాం వాటిని. సో ఆ పాత్లో ప్లేస్ చేసేస్తే వీఆర్ డన్. డిప్లాయ్మెంట్ అవుతుంది, మనం యాప్ని చూడొచ్చు. ఓకే, కాకపోతే మీకు ఇంతకుముందు పోర్ట్స్ అవన్నీ చెప్పాను. సో Tomcat ఇన్స్టాల్ చేసిన తర్వాత Tomcat రన్ అయ్యే పోర్ట్ వచ్చి 8080. సో ఎవరైనా ఈ సాఫ్ట్వేర్కి రన్ అవ్వాలంటే IP అడ్రస్ ఆఫ్ ద సర్వర్ ఇచ్చి, ఓకే, అండ్ Tomcat దేని మీద ఉంది, ఖచ్చితంగా ఒక పోర్ట్ ఉంటుంది. ఆ పోర్ట్ 8080 డిఫాల్ట్. సో IP అడ్రస్ :8080 ఇస్తే Tomcatని చూపిస్తుంది. కానీ మన యాప్ ఏదైతే ఉందో దాన్ని చూడాలంటే స్లాష్ ఇచ్చి SSP క్విక్ టర్న్ సంథింగ్ .var అంటే ఎగ్జాక్ట్లీ మన ఆర్టిఫాక్ట్ ఏదైతే ఇక్కడ జనరేట్ అయిందో దీంట్లో ఈ నేమ్ అనమాట, ఈ ఫైనల్ నేమ్. ఓకే, ఫైన్. ఓకే, మీకు డౌట్ రావచ్చు, మనం ఇట్లా ఎప్పుడు ఇవ్వము కదా, వెబ్సైట్స్ నేమ్ కదా ఇచ్చేది. ssp.techedu.com, amazon.com, youtube.com అని. అది ఎలా చేయాలో మీకు కుబర్నెటిస్ అనే టూల్లో DNS అనే కాన్సెప్ట్ చెప్తాము. ఓకే, అప్పుడు అర్థమవుతుంది. క్లియర్? డన్. సో అప్పుడు చూస్తాం అది. సో నౌ let's perform deployment. ఓకే, అందరు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇదే యాక్చువల్లీ ఇదే సర్వర్లో పెట్టాము. జస్ట్ ఫర్ నౌ నేను పెడుతున్నాను. ఓకే, లెట్స్ సి. సో Tomcat నెట్లు ఇన్స్టాల్ చేయాలి. sudo apt అప్డేట్, మళ్ళీ sudo apt ఇన్స్టాల్. ఫర్ ఎగ్జాంపుల్ Tomcat వర్షన్ 10 ఉంది, అది చేస్తాం. -y ఇవ్వండి. ఓకే, ఎంటర్. క్లియర్? సో Tomcat ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంది. ఓకే, సో యా Tomcat. ఓకే, డన్ అయిపోయింది. మీకు SSH చెప్పేటప్పుడు చెప్పాను. సో సిస్టమ్ కంట్రోల్ స్టేటస్ Tomcat 10 కదా వర్షన్, ఇలా ఇస్తే సో మనకి Tomcat యాక్టివ్లో ఉంటే ఇలా చూపిస్తుంది. మీరు చూడండి, పోర్ట్ కూడా 8080 చూపిస్తుంది. క్లియర్? మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు Tomcat రన్ అవుతుందా లేదా. ఎలా అంటే IP అడ్రస్ ఆఫ్ ద సర్వర్, ఎక్కడైతే మన సర్వర్ IP అడ్రస్ ఆ సర్వర్ ఉందో అక్కడికి వెళ్ళి IP అడ్రస్ తీసుకోండి. అక్కడే కదా Tomcat ఇన్స్టాల్ చేసాము. సో :8080 అని ఇస్తే అంటే దాని అర్థం వచ్చేసి ఈ సర్వర్లో Tomcat ఉంది కాబట్టి 8080 మీద ఖచ్చితంగా అది వర్క్ అవుతుంది. సో బయట నుంచి మనం కనెక్ట్ అయినా చూపించాలి. ఇప్పుడు మనం బయట నా ల్యాప్టాప్లో ఉండే బ్రౌజర్ నుంచి కనెక్ట్ అవుతున్నాము. సో అది ఎంటర్ ఇస్తాను. అది లోడ్ కావట్లే. యాక్చువల్గా కంగ్రాచులేషన్స్ Tomcat ఇస్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ ఇట్లా ఇవ్వాలి. ఎనీబడి ఎందుకు ఇది కావట్లేదు? ఎందుకంటే ఒకటి చెప్పాను ఆల్రెడీ మీకు, ఏమంటే బై డిఫాల్ట్ అన్ని పోర్ట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. క్లియర్? రైట్, అన్ని పోర్ట్స్. ఇప్పుడు 8080 అనే పోర్ట్ని నేను అలో చేయాలంటే గో టు ద సర్వర్. ఓకే, ఇక్కడ స్క్రాల్ డౌన్ చేసి సెక్యూరిటీ అనే సెక్షన్కి వెళ్ళి అక్కడ ఇన్బౌండ్ అవుట్బౌండ్. వాట్ ఈస్ ఇన్బౌండ్ అంటే ఇన్కమింగ్, అవుట్బౌండ్ అంటే సర్వర్ నుంచి పోవడం, ఇన్బౌండ్ అంటే సర్వర్కి రావడం. 22 ఉంది మన SSHది. సింపుల్గా సెక్యూరిటీ గ్రూప్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ యాడ్ రూల్ ఇవ్వండి. కస్టమ్ TCP ఉంది. ఎందుకు ఇది అనేది మనం OSI లేయర్ కుబర్నెటిస్లో వస్తుంది, అక్కడ చూస్తాం. సో ఇక్కడ పోర్ట్ నెంబర్ ఏది 8080 కాబట్టి ఇలా ఇవ్వండి. ఇక్కడ సెలెక్ట్ చేసి ఎనీవేర్ IPv4 ఇవ్వండి. ఓకే, జస్ట్ ఎనీవేర్ అర్థం చేసుకోండి. వాట్ ఈస్ IPv4 అవన్నీ కూడా మనకి క్లౌడ్లో వస్తుంది IP అడ్రస్ అయితే. ఓకే, ఇది రూల్ సెట్టింగ్. దీని అర్థం వచ్చి వరల్డ్లో ఎవరైనా ఈ సర్వర్లో 8080 కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నాం. సేవ్ రూల్స్. క్లియర్? ఇది అయిన తర్వాత ఇప్పుడు ఎంటర్ ఇస్తే ఇది లోడ్ అవ్వాలి. వచ్చిందా? డన్, ఇట్ వర్క్స్.
If you are seeing this page via web browser, it means you have set up Tomcat successfully. Congratulations. అర్థమైందమ్మా? ఫైన్. కాకపోతే నాకు టామ్క్యాట్ కాదు, నా యాప్ కూడా చూపించాలి కదా, మన సాఫ్ట్వేర్. ఓకే, మన సాఫ్ట్వేర్ ఎక్కడుంది చూద్దాం. ఎక్కడుందమ్మా? ఇక్కడ టార్గెట్ లోపల ఇదే కదా, ssp.quickturn.var. సో ఇప్పుడు డిప్లాయ్మెంట్ అంటే ఏమన్నా, యాక్చువల్గా టామ్క్యాట్ అనే వెబ్ సర్వర్కి డిప్లాయ్మెంట్ డైరెక్టరీ వచ్చి వార్ లిబ్. యాక్చువల్లీ వార్ లిబ్ అనేది లైనక్స్ వాళ్ళదేమో. టామ్క్యాట్ 10 డిఫాల్ట్గా ఇక్కడ అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి ఇక్కడ. సో దీనికి వెళితే ఈ ఎల్ఎస్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి. ఇది టామ్క్యాట్ పాత్ మా. ఇది సెషన్ రికార్డ్ అవుతుంది అండ్ మీకు రన్ బుక్లో కూడా పెడతారు, డోంట్ వరీ. మరి రికార్డింగ్ అనే కాన్సెప్ట్ వదిలేండి. రికార్డింగ్ ఉందంటే మీరు ఇక్కడ సరిగా వినరు, సరేనా? సో ఇక్కడ ఫోకస్ చేయండి. రన్ బుక్లో ఉంటుంది. మీరు ఇక్కడ రన్ బుక్ చూసి చేయాలన్నా మీరు ఇక్కడ కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ కదా. సో ఇది పాత్. వార్ లిబ్ టామ్క్యాట్ 10 అనేది టామ్క్యాట్ 10 పాత్. అక్కడ వెబ్ యాప్స్, సో సిడి వెబ్ యాప్స్. సో ఇక్కడ మనము ఈ ప్యాకేజ్ని కాపీ చేసేయాలి. ఆ కాపీ ప్రాసెస్ని జస్ట్ మనం డిప్లాయ్మెంట్ అంటాం. ఓకే, నేను చెప్పా కదా, మన దగ్గర సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఇప్పుడు ఉంది బండిల్. ఇది పబ్లిక్ చూడాలంటే ఏం చేయాలి? డిప్లాయ్మెంట్ చేయాలి. డిప్లాయ్మెంట్ చేయాలంటే వెబ్ సర్వర్ కావాలి. వెబ్ సర్వర్ టామ్క్యాట్ ఉంది. సో కాపీ చేస్తామా? ఎట్లా? కమాండ్ చెప్తారా చూద్దామా? ఎట్లా, ఏ పాత్రలో ఉన్నాం? అది హోమ్ ఉబుంటు ఇదే కదా, ఈ పాత అంతా తీసుకుందాము. సో జస్ట్ రైట్. ఓకే, కాపీ సిడి కాకుండా డైరెక్ట్గా ఇస్తాం చూడండి. కాపీ ఇది మా. సో ఇక్కడ రిసోర్సెస్లో టార్గెట్ లోపల ssp.quickturn.var ఇదేనా? దీన్ని ఇది టార్గెట్ లొకేషన్. ఎక్కడ కాపీ అవ్వాలి? స్పేస్ ఇచ్చి వార్ లిబ్ టామ్క్యాట్ 10 లోపల వెబ్ యాప్స్కి కాపీ అవ్వాలి. ఓకే, సో ఇది కమాండ్. ఒకసారి కాపీ చేసి నోట్ ప్యాడ్లో పెడతాను, గమనించండి. ఫస్ట్ కాపీ సింటాక్స్ ఏమి అంటే, కాపీ చేయాలంటే కమాండ్ ఏమి? కాపీ సోర్స్ డెస్టినేషన్. సోర్స్ అంటే ఎక్కడి నుంచి, డెస్టినేషన్ ఎక్కడికి కాపీ చేయాలి. నేను ఈ పాత్లో ఉండే QuickTurn.varని కాపీ చేసుకుని వెబ్ యాప్స్లో ఉండే పాత్కి డిప్లాయ్ అంటే కాపీ చేయాలమ్మా. ఓకే, అంటే పేస్ట్ చేయాలి యాక్చువల్లీ. సో ఈ ప్రాసెస్ని డిప్లాయ్మెంట్ అంటాం. వి కాల్ అస్ డిప్లాయ్మెంట్. అంటే కాపీ పేస్ట్ డిప్లాయ్మెంట్ అని అనకూడదు. డిప్లాయింగ్ యువర్ ఆర్టిఫాక్ట్ ఆన్ టు ఏ వెబ్ సర్వర్. మనం కాపీ పేస్ట్ సింపుల్గా చేసిన టెక్నికల్ టర్మినాలజీస్లో వీఆర్ డిప్లాయింగ్ ఆర్టిఫాక్ట్ ఆన్ టు వెబ్ సర్వర్ విచ్ ఇస్ టామ్క్యాట్. ఓకే, సో ఇది చూస్తామా? ఫైన్. సో జస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ ఇది వార్ అనేది బండిల్ కాబట్టి -r ఇవ్వండి. క్లియర్? సో ఒకసారి ఎంటర్ ఇస్తాం. సో కాపీ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇంతకుముందు ఈ పాత్కి వెళ్తే ఎల్ఎస్లో ఏం లేదు, వెబ్ యాప్స్లో కదా ఎల్ఎస్ ఇస్తాయి. సో ఇప్పుడు ఒకసారి చూస్తాం. వార్ లిబ్ టామ్క్యాట్ 10 వెబ్ యాప్స్ ఎల్ఎస్ ఇస్తాం. సో మంది కాపీ అయిపోయింది. ఇది కాపీ అయినా చూడండి ఇది వచ్చేస్తుంది. అది అట్లే వర్క్ అవుతుంది. ఆర్క్ అంటే బండిల్స్, వార్ బండిల్స్. సో ఇప్పుడు మన యాప్ కనిపిస్తుందా లేదా అని సర్చ్ చేస్తాము. బ్రౌజర్కి వెళ్దాం. ఇక్కడే కదా /. ఓకే, మా సింపుల్ మన ఆర్టిఫాక్ట్ ఏదైతే ఫైనల్గా జనరేట్ అయి ఉంటుందో దాంట్లో ఈ నేమ్ .varకి ముందు ఉండే ఫైనల్ నేమ్ తీసుకొని ఇక్కడ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇది కానీ సక్సెస్ఫుల్గా లోడ్ అయిందంటే రైట్, ఇదే మన శాంపిల్ అప్లికేషన్ మా. క్లియర్? సో సి. ఓకే, అర్థమైందా? అర్థమైందా? సో కరికులం ఇదొక శాంపిల్ అప్లికేషన్ యాప్. సో దీని అర్థం వచ్చి పోర్టల్ లాగిన్ ఇవేమి ఫీచర్స్ యాక్టివేట్ చేయాలా. ఇది ఒక స్టాటిక్ వెబ్సైట్. ఓకే, అంటే సింపుల్ వెబ్సైట్ ఇది. సో మేవెన్ని వాడి ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తాం, టామ్క్యాట్ని వాడి ప్రోడక్ట్ని బిల్డ్ చేసిన ప్రోడక్ట్ని డిప్లాయ్ చేస్తాం. ఓకే, ఆల్ రైట్. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తా. అందరికి అర్థమైందా? ఫస్ట్ చెప్పండి. 2 పర్పస్ మా ఇది రికార్డింగ్ వస్తుంది, నేను అప్లోడ్ చేసామంటే ఎడిట్ చేసి. సో జస్ట్ రికార్డింగ్ ఖచ్చితంగా మైండ్లో తీసేయండి, ఎందుకంటే మీరు క్లాస్ లైవ్గా బాగా వినాలి చాలు. ఇదే అర్థమైపోతుంది. ఓకే రైట్.
అంతంత సెషన్స్ మళ్ళీ చూడాలంటే ఇబ్బంది కదా, ఇంట్రెస్ట్ ఉండదు. ఆల్ రైట్, సో బెటర్ ఇక్కడ ఫోకస్ చేస్తే చాలు. సో ఫైన్ మా, ఇప్పుడు సి దిస్ ఈస్ అవర్ వెబ్సైట్, కరెక్ట్? సో వాట్ వీ డిడ్ టోటల్ ఈస్ సింపుల్. ఒక సర్వర్ తీసుకున్నాం, అక్కడ మేవన్ పెట్టుకున్నాం, జావా కోడ్ pom.xml తెచ్చుకున్నాం, ప్రోడక్ట్ని బిల్డ్ చేసినాం, ఆర్టిఫాక్ట్ జనరేట్ అయింది .var ఫార్మాట్లో. ఆర్టిఫాక్ట్ జనరేట్ అయిన తర్వాత టామ్కాట్ అనే వెబ్ సర్వర్ని ఇదే సర్వర్లో పెట్టాం. ఇది రియల్ టైంలో అంతా ఇట్లా పెట్టామా, మనం ఎగ్జాంపుల్కి చూపించాను నేను. సో టామ్కాట్ని ఇక్కడే ఇన్స్టాల్ చేసాం, అక్కడే ఈ ఆర్టిఫాక్ట్ని డిప్లాయ్ చేసేసాం. చేసిన తర్వాత టామ్కాట్ ఐపీ అడ్రస్ వచ్చేసి ఐ మీన్ పోర్ట్ వచ్చేసి 8080 కాబట్టి ఇక్కడ ఇచ్చాను. సో ఐపీ అడ్రస్ ఆఫ్ ద టామ్కాట్ సర్వర్ కోలన్ పోర్ట్ ఆఫ్ ద టామ్కాట్ సర్వర్ అండ్ యూనో అప్లికేషన్ నేమ్ /అప్లికేషన్ నేమ్ ఇస్తే మన యాప్ ఏదైతే మనం ఇది చేసామో అది డౌన్లోడ్ అయిపోయింది. క్లియరా? ఐ మీన్ మా అర్థమవుతుందా? నాట్ యాక్చువల్లీ డౌన్లోడ్, ఏం చెప్తున్నా, డౌన్లోడ్ అనే టర్మ్ కరెక్టా? నేను ఇలా ఇస్తే డౌన్లోడ్ అయింది అనేది కాదు, వెబ్ సర్వర్ సర్వ్ చేస్తుంది అనాలి. క్లియరా? టామ్కాట్ అనే వెబ్ సర్వర్ మేము అడిగిన అప్లికేషన్ని సర్వ్ చేస్తుంది అనాలి. క్లియర్? ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ, మరి నేను చాట్లో పెడుతున్నా, ఈ అప్లికేషన్ మీకు కూడా ఓపెన్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, సో ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు. యా, నేను చాట్లో లింక్ అయిపోయి అన్నీ పెట్టా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. ఓకే ఓకే, ఓకే ఆషిక, ఓకే నిఖిల్, గుడ్. కీర్తి టెస్ట్ చేయమ్మా. యా, అండ్ గున్నా, కీర్తి వర్కింగ్, గుడ్, రైట్. సో ఇలా అప్లికేషన్స్ బిల్డ్ అయ్యి ఎక్స్పోజ్ అవుతాయి. దీనికి మధ్యలో చాలా అంటే యూనో ముందు కొన్ని ఫేజ్లు యాడ్ చేస్తాం, తర్వాత చేస్తాం, అవన్నీ మనం ఫైనల్ ప్రాజెక్ట్లో చూస్తాము. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఎలా ప్రోడక్ట్ బిల్డ్ అవుతుంది, ఎలా డిప్లాయ్ అవుతుంది. నా మా ఇక్కడ నేను ఏదన్నా మార్చాలి అని అనుకుంటున్నా కోడ్ని. ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు? లాంచ్ యువర్ ఇంజనీరింగ్ జర్నీ అని ఉంది కదా. సో యాక్చువల్గా ఏం చేస్తారు, లాంచ్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ కిక్ స్టార్ట్ యువర్ ఇంజనీరింగ్ జర్నీ అని రావాలి నాకు. ఏం చేయాలి? మళ్ళీ ఇది రిపీట్ చేయాలి ప్రాసెస్. ఇప్పుడు డెవలపర్ అనే అతను ఏం చేయాలంటే మళ్ళీ తను రిపాజిటరీలో కోడ్ డెవలప్ చేసి టెస్ట్ చేసి ఇక్కడికి పంపిస్తే ఇక్కడి నుంచి యూనో అతను మళ్ళీ మిగతా వాళ్ళకి షేర్ చేస్తారు కోడ్. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఆ లేటెస్ట్ కోడ్ని తెచ్చుకొని బిల్డ్ చేసి డిప్లాయ్ చేయాలి. ఓకే, ఒకసారి నేను ఇది ఇక్కడే ఎడిట్ చేసి చూపించేస్తాం మా టెస్టింగ్కి, చూడండి. సో మనం ఆ పాత్కి వెళ్దాం. కోడ్ ఎక్కడుంది? హోమ్, మళ్ళీ ఉబుంటు, మా టెస్టింగ్ ఇది, రైట్. సో ఇక్కడ ఇదే కదా, నేను ఇక్కడే డైరెక్ట్గా ఎడిట్ చేసేస్తా, చూడండి. సో ఎస్ఆర్సిలో మెయిన్లో చెప్పండి నిఖిల్. వెబ్ యాప్ క్లియర్ అవ్వాలంటే ఇవ్వాలి, లేకపోతే అవసరం లే. మీకు కావాలి అనుకుంటే ఇవ్వాలి. రియల్ టైంలో వచ్చి పాత ప్యాకేజెస్ అన్ని కూడా ఎత్తిపెట్టుకుంటారు. అది ఎందుకు అనేది మీకు ఎందుకు ఎత్తి పెడతారు అనేది మీకు హై అవైలబిలిటీ అన్న కాన్సెప్ట్ తెలియాలి. అక్కడ అప్పటి వరకు అర్థం కాదు, అది మనకి క్లౌడ్లో వస్తుంది నిఖిల్. ఓకే ఓకే, నో ప్రాబ్లం మా. ఇప్పుడు ఇక్కడ కదా, సో నేను డైరెక్ట్గా index.jsp ఎడిట్ చేస్తా. జేఎస్పి అంటే జావా సర్వర్ పేజ్ మా. ఓకే మా, ఇక్కడ ఏదది ఏమని ఉంది అక్కడ, ఇదే కదా లాంచ్, దోండి కోడ్, ఇది HTML కోడ్. ఓకే, సో లాంచ్ అని ఉంది కదా, నేను ఏం చేస్తాను, ఎస్కేప్ అయ్యి ఇదే మార్చేస్తాం. కిక్ స్టార్ట్ యువర్ సోన్స్ సేవ్ చేస్తాం, escape:/WQ, డన్, సేవ్ చేస్తామా. కొత్త అప్డేట్ ఇది. ఇప్పుడు ఏం చేస్తామంటే రైట్, ఓకే, టార్గెట్ ఇది ఉంది కదా, లెట్ ఇట్ బి.
సో నౌ ఒకసారి అట్లే చేస్తాం, ఏం జరుగుతుందో చూస్తాం. మళ్ళీ ఎంబిఎన్ స్పేస్ ప్యాకేజ్ అని ఇస్తా. క్లియర్? దానికి ముందు ఒకసారి టార్గెట్కి వెళ్దాము. LS-L ఇస్తాం. సో క్విక్ టర్న్ ఇక్కడ టైం ఎంత చూపిస్తుంది? 1350. ఓకే ఫైన్, లెట్ ఇట్ బి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ ఎంవిఎన్ ప్యాకేజ్ ఇస్తాను, ఎంటర్. మళ్ళీ బిల్డ్ అవుతుంది, ఖచ్చితంగా బిల్డ్ చేయాలి మళ్ళీ. సో ఫైన్, మా బిల్డ్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఒకసారి LS ఇచ్చి టార్గెట్కి వెళదాము. ఇప్పుడు LS-L మా టైం మారిపోయింది, అంటే ఇది లేటెస్ట్ ప్యాకేజ్ ఇప్పుడు. ఓకేనా, అర్థమవుతుందా? సో ముందు 1350 ఉండే, ఇప్పుడు జస్ట్ డేట్ అనే కమాండ్ ఇవ్వండి. లేటెస్ట్ టైం స్టాంప్తో, టైం స్టాంప్ అంటే ఇలా వచ్చేది మా మొత్తం. ఓకే రైట్. సో మీకు ఉంది చూడండి లేటెస్ట్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మళ్ళీ డిప్లాయ్ చేస్తాం. సింపుల్, అదే కమాండ్. ఏ కమాండ్ ఇక్కడ? అది ఇదే కమాండ్ ఒకసారి ఇస్తామా. సో ఒకసారి ఎంటర్ ఇస్తా చూడండి. నేను మీకు టెస్టింగ్కి చూపిస్తున్నామా, ప్రాసెస్ ఒకటి కొన్ని ఫాలో అవ్వాలి, టెస్టింగ్ కాబట్టి చూపిస్తున్నా. ఓకే, సో మళ్ళీ డిప్లాయ్ అయిందమ్మా. ఒకసారి మీరు ఇక్కడ వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ ఇస్తాం, వచ్చేస్తుందా? సో దాని అర్థము అంతే, కోడ్ మారింది, మళ్ళీ బిల్డ్ చేసాం, మళ్ళీ డిప్లాయ్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ని ఆటోమేట్ చేసిన డెవాప్స్, అది ఎలా ఏమనేసి ఆ స్లోగన్ నేర్చుకుంటాం మనం. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏమంటే, ప్రతిసారి కోడ్ చేంజ్ చేసినప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ అవ్వాలి. అది మాన్యువల్గా మనుషులు చేయకుండా డెవాప్స్ అనే మెథడాలజీ వచ్చి ఆటోమేట్ చేసేస్తుంది. అది మనం చేస్తాము. ఓకే, క్లౌడ్ స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ చేస్తాము, డోంట్ వరీ. రైట్, ఆటోమేట్ చేసేస్తాం. అంటే క్లౌడ్లో మనకి CI/CD గురించి తెలుసుకుంటాము. వాట్ ఈస్ CI/CD అవన్నీ లేటర్ చూస్తాం. ఇప్పుడు మాన్యువల్గా చేసిన ఈ ప్రాసెస్ అంటే నేనేం చేశాను మాన్యువల్గా అంటే, మీరు అడగచ్చు, ఎంఈఎన్ ప్యాకేజ్ నేను హ్యూమనే టైప్ చేశారు, మళ్ళీ కాపీ -r సో ఆ క్విక్ టర్న్ అనే ప్యాకేజ్తో ఈ కమాండ్ హ్యూమనే ఇచ్చారు మళ్ళీ. రైట్, సో దాని అర్థం ఏంటంటే మనిషి చేస్తున్నాడు, అట్లా కాదు కదా, ఆటోమేటిక్గా అయిపోవాలి. ఎవరైనా కోడ్ మార్చిన వెంటనే ఆటోమేటిక్గా బిల్డ్ అయి డిప్లాయ్ అయిపోవాలి. డెవాప్స్ ఇంజనీర్ అది చేయగలరు, మనం అది చేస్తాం లేటర్. ఓకే.